డియర్ ఫ్రెండ్స్, జావా ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 9th లెసన్లో ఉన్నాం. ఓకే, ఈ 9th ట్యుటోరియల్లో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని తీసుకొచ్చాను. సో దాని గురించి మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు. సో ప్రీవియస్ లెసన్స్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. అలాగే ఇఫ్ స్టేట్మెంట్లో మల్టిపుల్ టెస్ట్ల గురించి కూడా నేర్చుకోవడం జరిగింది. సో దానికి బదులుగా ఒక్కొక్కసారి ఇఫ్కి ఆల్టర్నేట్గా మనం కొంత టైంని సేవ్ చేసుకోవడం కోసం ఉపయోగించే మెథడ్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో దానికంటే ముందు ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది రాసుకోవాలి మనం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే, ఇది నేను మళ్ళీ రాయను ఇంకా. ఓకే, సో ఇది చూసుకోండి మీరు. ఓకే, ఇప్పటి వరకు ఐ థింక్ మనకి దీని ప్రాక్టీస్ చాలా ఎక్కువైంది. ఇంకా నేను ఇక్కడ నుంచే తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ట్యూటోరియల్ నుంచి. ఓకే, ఐ ప్రామిస్. అండ్ కమ్ టు ద పాయింట్ ఫ్రెండ్స్. సో ఒక వేరియబుల్ని ఈక్వల్ సైన్స్తో, అంటే ఆ వేరియబుల్ ఒక వాల్యూతో ఈక్వల్ అయినప్పుడు డూ సంథింగ్ అని చెప్పేసి మనం జావాకి చెప్పామనుకోండి. అలాగే ఆ వేరియబుల్ అది కాకుండా వేరొక వేరియబుల్తో ఈక్వల్ అయినప్పుడు, అంటే ఐ మీన్ వేరొక వాల్యూతో ఈక్వల్ అయినప్పుడు డూ సంథింగ్ న్యూ అని చెప్పేసి చెప్పాం. ఆ తర్వాత ఇలా మనం రకరకాలుగా ఒకే వేరియబుల్ని టెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఐ మీన్ మళ్ళీ ఒక వేరియబుల్ని టెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు ఇఫ్ కంటే బాగా ఉపయోగపడేది స్విచ్ అనేటువంటి మెథడ్. ఓకే, దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇఫ్లో అది ఎలా ఉంటుందో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏజ్. ఓకే, ఇంట్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను. సో ఏజ్ అనేటువంటి ఒక వేరియబుల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది మన వేరియబుల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, సో మనం ఒకవేళ ఈ ఏజ్ని టెస్ట్ చేసే క్రమంలో ఇఫ్ వాడితే ఎలా వాడతామంటే ఇఫ్ అని రాసేసుకొని ఇక్కడ ఎల్స్ అనేది తర్వాత వస్తుంది. ఓకే, సో ఒకసారి టెస్ట్ చేయడం కాదు కాబట్టి మనం ఎల్స్ కాకుండా మళ్ళీ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇఫ్ అనేది రాసినప్పుడు ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, సో ప్రింట్ దిస్ అవుట్. ఎలా? సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లైన్. ఓకే, యూ కెన్ ఓట్ నౌ. ఓకే, ఇది ప్రింట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడికి అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ తర్వాత ఇది కాకపోతే మళ్ళీ వేరే టెస్ట్ చేయాలనుకుంటే ఇలా, లేదా ఎల్సిఫ్ అని కూడా మనం రాసుకోవచ్చు, అది తర్వాత విషయం అనుకోండి. ఇలా రాసినా ఎల్సిఫ్ రాసినా ఒకటే కదా, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఒకవేళ 25 అనుకోండి, యూ కెన్ మ్యారీ నవ్ అని చెప్పేసి రాసుకుందాం, మ్యారీ నవ్. సో ఇఫ్, ఓకే, ఇదే స్టేట్మెంట్ని మళ్ళీ రాసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ 60 యూ విల్ బి రిటైర్డ్. లేదా యూ కెన్ రిటైర్ అని చెప్పేసి చెప్పామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ రిటైర్ నౌ. ఓకే, సో ఒక వ్యక్తి యొక్క ఏజ్ 18 అయినప్పుడు ఇది చేయమని, ఓకే, 25 అయినప్పుడు ఇది ప్రింట్ చేయమని, ఒకవేళ 60 అయితే ఇది ప్రింట్ చేయమని మనం చెప్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇలా ప్రింట్ ఇది చూస్తే ఇది వర్కౌట్ అవుతుంది, నో ప్రాబ్లం. కానీ దీనికంటే కొంచెం ఈజియెస్ట్ మెథడ్ని నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, దీనికంటే కొంచెం ఈజీగా. ఓకే, సో ఇక్కడ మనం రాసేటువంటిది ఏంటంటే స్విచ్. సో ఈ స్విచ్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏజ్ అంటే ఈ వేరియబుల్ని టెస్ట్ చేస్తుంది. ఓకే, ఈ వేరియబుల్ని టెస్ట్ చేస్తుంది. ఎలా అంటే
ఓకే, కేస్ 18. ఓకే, సో ఇక్కడ సెమీకోలన్కి బదులు నార్మల్ కోలన్ అనేది పెట్టేసి ఇక్కడ ప్రింట్ చేయమని అడుగుతాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్. ఓకే, సో ఇప్పుడు యూ కెన్ ఓట్ నౌ అని చెప్పేసి రాసేసాం. ఓకే, సో ఇది కాపీ చేసేసుకొని చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 25 వచ్చిన తర్వాత ఏజ్, యూ కెన్ మ్యారీ నౌ. ఓకే, ఇది జస్ట్ ఫర్ ఫన్ అంతే, సీరియస్గా తీసుకోవడానికి ఏం లేదు. అండ్ కేస్ 60 అనుకోండి. ఓకే, సో ఇది అక్కర్లేదు. సో 60 వచ్చినప్పుడు ఏం చేయవచ్చు అండి, యూ కెన్ రిటైర్ నౌ. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ టెస్ట్ని ఆటోమేటిక్గా ఇది చేస్తుంది, ఇందాక వచ్చిన రిజల్టే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ అనేది 25 అయినప్పుడు ఏమంటుందండి, సారీ సంథింగ్ ఈస్, ఓకే, ఇక్కడ ఎందుకు ఇలా వచ్చిందంటే ఇక్కడ బ్రేక్ అనేది వాడాలి మనం. ఓకే, సారీ ఫర్ దట్, ఇక్కడ మనం బ్రేక్ అనేది వాడాలి. లేదా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి 25కి ఈక్వల్ అయింది ఏజ్, కానీ నెక్స్ట్ స్టేట్మెంట్కి కూడా అది వెళ్ళిపోయింది, అందుకని యూ కెన్ రిటైర్ నవ్ అని చెప్పేసి ప్రింట్ అయింది తప్పుగా. ఓకే, సో ఐఎమ్ సో సారీ ఫర్ దట్. ఇక్కడ ఒక కేస్ అనేది పర్ఫెక్ట్గా ఓకే అయిన తర్వాత మనం బ్రేక్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఒకవేళ ఏజ్ అనేది 18 అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 18 అయితే ఓకే, ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ప్రింట్ చేసి ఇంకా ఆపేసే అని చెప్పేసి మనం చెప్పినట్లు. ఓకే, యూ కెన్ ఓట్ నౌ అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళలేదు అది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 25 అనుకోండి, ఏమవుతుంది, యూ కెన్ మ్యారీ నౌ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 60 అనుకోండి, యూ కెన్ రిటైర్ నౌ. సో ఈ విధంగా జస్ట్ టైంని సేవ్ చేసుకోవడం కోసం, అంటే మీరు ఇఫ్ కండిషన్ని రాసుకోవద్దు అని ఇక్కడ ఏం లేదు, ఇఫ్లో కూడా మీరు టెస్ట్ చేసుకునే వీలు మీకు ఉంటుంది. కానీ ఇక్కడ ఇఫ్ కంటే ఇది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది అనమాట, అంటే జనరల్గా చాలామంది యూజ్ చేస్తారు. ఇక్కడ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరో కారణం ఉంది, ఏంటంటే ఇది ఎందుకు సార్ ఇది ఇఫ్లో మనం చేయగలిగినప్పుడు మళ్ళీ ఇది నేర్చుకోవడం దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే వాళ్ళ ప్రోగ్రామ్ని చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళు స్విచ్ మెథడ్ అనేది యూజ్ చేస్తే మీరు దాన్ని అర్థం చేసుకోవడం ఎలా, సో దానికోసమైనా మీరు స్విచ్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇఫ్లో ఎక్కువ కండిషన్స్ని మనం టెస్ట్ చేయవచ్చు, అది కరెక్టే, కానీ ఇక్కడ స్విచ్ గురించి కూడా మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఒక వేరియబుల్ని టెస్ట్ చేసేటప్పుడు అది చాలా సింపుల్ వేలో మనకు రిజల్ట్ని అందిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మరో విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటా విషయం అంటే, ఒక ప్రోగ్రామ్ని అంటే వేరే వాళ్ళు రాసినటువంటి ప్రోగ్రామ్ని మీరు టెస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా మనకు ఎలా ఉపయోగపడుతుందండి ఇది నేర్చుకున్న విధానం. మనం వాళ్ళు ఒకవేళ స్విచ్ని యూజ్ చేస్తే వాళ్ళు ఏ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది రాశారు, ఏ విధంగా ఈ మెథడ్ని రాశారు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనేది 30 అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు. సో ఇలా జరగకుండా, అంటే ఈ విధంగా కాకుండా ఇక్కడ మనకు ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ సెకండ్ ఆప్షన్ అంటే అది కాదండి, ఒకవేళ దీంట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయితే దీంట్లో ఏదో ఒకటి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది, కానీ వీటిలలో ఏది కరెక్ట్ కానప్పుడు నన్ ఆఫ్ దోస్ అన్నప్పుడు, అలాంటి ఆప్షన్ క్రియేట్ అయినప్పుడు ఏం చేయాలంటే డిఫాల్ట్ అనేది తీసుకోవాలి మీరు. ఓకే, డిఫాల్ట్
ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారంటే సిస్టమ్ డాట్ అవుట్. సో ప్రింట్ లైన్ ఇక్కడ సంథింగ్ క్రేజీ మెసేజ్ని మీరు పెట్టేయచ్చు, ఏదైనా పెట్టండి. ఓకే, యూ హ్యావ్ టు వెయిట్, అంతే. ఓకే, యూ హ్యావ్ వెయిట్ కాదు, యూ హ్యావ్ టు వెయిట్, అంతే. ఎందుకంటే దీనిలో ఏ ఏజ్ తనకి రాకపోతే, ఓకే, ఏదైనా సరే, ఇప్పుడు 30 అన్నా కూడా సరే, ఏదో ఒక డిఫాల్ట్ మెసేజ్ని మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి టైంలో ఏమవుతుంది, యూ హ్యావ్ టు వెయిట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే దీంట్లలో ఏ వాల్యూ కానప్పుడు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 years అయినా కూడా యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్పేసి వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ అది 50 అయినా కూడా, ఈవెన్ 59 అయినా కూడా ఏమవుతుంది, డిఫాల్ట్ వాల్యూనే ప్రింట్ అవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు వెయిట్. సో ఈ విధంగా మనం స్విచ్ అనేది యూజ్ చేయవచ్చు అనమాట. అంటే కేసెస్ని చెక్ చేసి మనకు రిజల్ట్ అనేది అవుట్పుట్ చేసేస్తుంది. సో దానికోసం మనం ఏం చేసామంటే ఒకసారి బాగా గమనించండి. ఒక ఇంట్ వేరియబుల్ని తీసుకోవడం జరిగింది, దాని పేరు ఏజ్. సో దానికి వాల్యూని మనం అసైన్ చేయడం జరిగింది. తర్వాత స్విచ్ అనేది రాసేసుకొని ప్రాంథసిస్ పెట్టేసి మన వేరియబుల్ ఏదైతే వేరియబుల్ని మీరు టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ వేరియబుల్ని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ప్రాంథసిస్లో ఒక పారామీటర్ లాగా దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత స్విచ్కి సంబంధించిన బాడీలో మనం ఏం చేసామంటే కేస్, ఒకవేళ ఇన్ కేస్ అనమాట, ఒకవేళ ఏమవుతుంది, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 18 అయినప్పుడు ఇది ప్రింట్ చేయమని ఒక లైన్ ఆఫ్ కోడ్ని మనం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్రేక్ అనేది పెట్టాం. సారీ ఫర్ దట్, నేను ఫస్ట్ ఈ బ్రేక్ని ఇవ్వడం మర్చిపోయాను. సో అది కూడా మనకు మంచిగా జరిగింది, ఏం జరుగుతుందో తెలిసిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బ్రేక్ అనేది అసైన్ చేయకపోతే ఏమవుతుందండి, ఒకవేళ ఇది 18 అనుకోండి. ఓకే, సో ఇది రన్ చేసినప్పుడు నెక్స్ట్ లైన్కి కూడా అది వెళ్ళిపోవడం జరుగుతుంది, ఎక్కడ వరకు అయితే బ్రేక్ ఉంటుందో అక్కడ వరకు. అయితే ఇక్కడ డిఫాల్ట్కి మాత్రం మీరు బ్రేక్ని వాడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకు అంటే అన్ని వాల్యూస్ని చెక్ చేసిన తర్వాతనే మీకు అది డిఫాల్ట్ వరకు వచ్చింది. ఓకే, ఎనీవేస్ ఇక్కడ బ్రేక్ అనేది కంపల్సరీ అనమాట. ఓకే, బ్రేక్ అనేది కంపల్సరీ. బ్రేక్ వాడితే ఏమవుతుంది, ఏదైతే వాల్యూ దగ్గర ఇక్కడ అది ట్రూ అవుతుందో, అంటే ఆ కండిషన్ ట్రూ అవుతుందో ఆ కండిషన్ దగ్గర అది ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 అనేది తీసుకున్నప్పుడు మనకేమవుతుందండి, యూ కెన్ ఓట్ నవ్ అని చెప్పేసి అవుట్పుట్ ఇచ్చేసి అది అక్కడికి ఆగిపోయింది. ఓకే, లేదా మీరు బ్రేక్ అనేది వాడకపోతే అది నెక్స్ట్ కేస్ని కూడా చెక్ చేసి దాన్ని కూడా ప్రింట్ చేసేసే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే బ్రేక్ ఉంటుందో అక్కడ ఆగిపోతుంది. లేదా ఇవన్నీ ఏది ట్రూ కానప్పుడు ఏమవుతుందండి, అది డిఫాల్ట్ వాల్యూని తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే ఇక్కడ కోలన్ వాడాలి. సెమీ కోలన్ వాడితే ఇది మళ్ళీ మొత్తం ప్రోగ్రామ్ అంతా రాంగ్ అయిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కోలన్ కి బదులుగా సెమీ కోలన్ యూజ్ చేసి ఇక్కడ ఎర్రర్ అనేది జనరేట్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి సింటాక్స్ ఎర్రర్ ఇన్సెట్ కోలన్ అని చెప్పేసి చూపిస్తుంది, చూడండి, చూసారా. సో ఈ విధంగా మనకు ఎక్లిప్స్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. మనం లాంగ్వేజ్ పైన వర్క్ చేసేటప్పుడు ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక మిస్టేక్ జరిగినా కూడా, ఓకే, ఒక మిస్టేక్ జరిగినా కూడా అది కరెక్ట్గా వర్కౌట్ అవ్వడం జరగదనమాట. ఒకసారి చూడండి దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. కానీ ఇక్కడ మీకు ఎక్లిప్స్ ఏం చేస్తుంది, ఏ లైన్‌లో మిస్టేక్ జరిగిందో కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, సో 9th లైన్‌లో ఈ విధంగా ఎర్రర్ వచ్చింది. అలాగే ఏంటి అనేది ఇక్కడ రాసింది చూడండి. సింటాక్స్ ఎర్రర్ ఇన్సెట్ కోలన్ అని చెప్పేసి టు కంప్లీట్ స్విచ్ లేబుల్ 1 అని చెప్పేసి వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ కోలన్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా మీ యొక్క ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్లిప్స్ని చాలా పవర్ఫుల్గా చాలా అద్భుతంగా యూజ్ చేసుకునే వీలు మనకుంది. సో దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఫర్దర్ ట్యూటోరియల్స్ మీకు చాలా చక్కగా అర్థమవుతాయి. ఎనీవేస్ ఇక్కడ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ
షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మా వీడియోలను మీరు లైక్ చేయండి. దయచేసి మీరు లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మాకు కొంత ఎంకరేజ్‌మెంట్ అనేది దొరుకుతుంది. యెస్, నేను చేసిన వీడియోస్ వీరికి నచ్చినవి, అలాగే ఇంతకంటే పవర్‌ఫుల్‌గా, ఇంతకంటే చాలా చక్కటి వీడియోలు, ఇంతకంటే ఉపయోగకరమైన వీడియోలు నేను చేయాలి అనేటువంటి పట్టుదల నాకు పెరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.